ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో కృష్ణా జిల్లా పరిధిలో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద నిర్వహిస్తున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, అధికారులు హాజరవుతున్న నేపథ్యంలో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, వారి రవాణాకు అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ఈ ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకొని మీ ప్రయాణాలు నిర్ణయించుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం చెన్నై మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలను కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తున్నారు. అలాగే చెన్నై నుండి విశాఖపట్నం వైపు వచ్చే వాహనాలను ఒంగోలు నుండి రేపల్లి మీదుగా వయా మచిలీపట్నం, లోసర్ బ్రిడ్జ్, నరసాపురం, అమలాపురం, కాకినాడ, కత్తిపూడి మీదుగా విశాఖపట్నం వైపు మళ్లిస్తున్నారు. బుడంపాడు నుండి తెనాలి, పులిగడ్డ, మచిలీపట్నం, లోసర్ బ్రిడ్జ్, నరసాపురం, కాకినాడ, కత్తిపూడి వైపు మళ్లింపు జరుగుతోంది. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలను గామన బ్రిడ్జ్, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, అశ్వరావుపేట, ఖమ్మం మీదుగా హైదరాబాద్కు మళ్లించడం జరుగుతుంది. భీమడోలు, ద్వారకా తిరుమల, కామవరపుకోట మార్గంలో చింతలపూడి నుంచి ఖమ్మం వైపు, ఏలూరు బైపాస్ నుండి జంగారెడ్డిగూడెం మీదుగా అశ్వరావుపేట, ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు మళ్లింపు జరుగుతుంది. ఏలూరు బైపాస్ చింతలపూడి నుండి సత్తుపల్లి మీదుగా హనుమాన్ జంక్షన్, నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం, నందిగామ మీదుగా హైదరాబాద్ వైపు మళ్లింపు జరుగుతుంది. ఇక హైదరాబాద్ నుండి విశాఖపట్నం వైపు వచ్చే వాహనాలను నందిగామ, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వరావుపేట, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గామన బ్రిడ్జ్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లిస్తారు. ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లిస్తారు. రామవరపాడు, నున్న, పాముల కాలువ, వెలగలేరు, జి కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు, విజయవాడ నుంచి ఎనికేపాడు మీదుగా 100 అడుగుల రోడ్డు, తాడిగడప, కంకిపాడు, పామర్రు, గుడివాడ నుండి భీమవరం వైపు మళ్లింపు జరుగుతుంది. ఈ ట్రాఫిక్ మళ్లింపును దృష్టిలో ఉంచుకొని ప్రజలు మీ ప్రయాణాలను కొనసాగించాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కోరారు.